హాయ్ అండి, నేను మీ పావని. వెల్కమ్ టు మై ఛానల్ పావనీస్ రీల్స్. మనం ప్రతిరోజు వేసే పద్మం ముగ్గుని రొటీన్గా కాకుండా డిఫరెంట్ డిజైన్లో అందంగా ఎలా వేసుకోవచ్చో ఈ వీడియోలో చూద్దాం. అలాగే మనం వేసే ముగ్గు వెనుక ఉండే కథలు, విశేషాలను కూడా తెలుసుకుందాం. మనం ఇంటి ముందు ప్రతిరోజు కల్లాపు చల్లి ముగ్గుని పెట్టడం వల్ల ఆ ఇంటిని లక్ష్మీదేవి ఆయురారోగ్యాలతో, ధనధాన్యాలతో, సుఖశాంతులతో నింపుతుందని నమ్మకం. పద్మ ముగ్గుని అందరూ ఇలా సింపుల్గా వేసేస్తారు కదా, అలా కాకుండా మీరు డిఫరెంట్ డిజైన్లతో ఇలా అందంగా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. మనం ఇంటి ముందు వేసే పద్మ ముగ్గు కేవలం గీతలు కాదు, ఆ ముగ్గు వెనుక శాస్త్ర రహస్యాలు ఉంటాయని, తద్వారా చెడు శక్తి ఆపుతుందని చెప్తారు. ఇప్పుడు మనం ప్రతిరోజు వేసే ముగ్గుల కోసం కొన్ని విశేషాలని తెలుసుకుందాం. సకల దేవతలకు ఆహ్వానం పలకడం ఈ రంగవల్లుల అంతరార్థం. అందుకే తెల్లవారుజామున ముగ్గులు వేసి ఇంట్లోకి ఆహ్వానించాలంటారు. సైంటిఫిక్గా చూసినా శుభ్రంగా తుడిచి కల్లాపు చల్లడం వల్ల క్రిమికీటకాలు రావు అని నమ్మకం. ఇంటిని చూసి ఇల్లాల్ని చూడాలి అన్నారు. ఇంట్లోకి వచ్చిన వారికి మన ముగ్గుని చూసి అర్థమవుతుందంట. పూర్వం సన్యాసులు, బ్రహ్మచారులు ప్రతి ఇంటికి భిక్షాటన చేసేటప్పుడు ఏ ఇంటి ముందు ముగ్గు లేకపోతే ఆ ఇంటికి వెళ్ళేవారు కాదంట. ఆ ఇంట్లో ఏదో అశుభం జరిగిందనే ఉద్దేశంతో ఆ రోజు ఆ ఇంటి నుండి భిక్ష స్వీకరించేవారు కాదంట. కొందరు నిత్యం ముగ్గులు వేయలేక పెయింటింగ్లు పెట్టేస్తుంటారు, కానీ శాస్త్రం ప్రకారం ఏ రోజుకు ఆ రోజు ముగ్గును పెట్టాలి. దేవతలను పూజించేటప్పుడు పూజ గది దగ్గర ముగ్గులు వేస్తారు. దేవతల పూజ చేస్తున్నప్పుడు దైవ విగ్రహం పెట్టే పీట దగ్గర చిన్న చిన్న ముగ్గులు వేసి 4 వైపులా 2 గీతలు తప్పకుండా గీయాలి. ఇంటి ముందు, అలాగే వెనుక భాగం, తులసి మొక్క దగ్గర, దీపారాధన చేసే ప్రదేశాల్లో ముగ్గును తప్పనిసరిగా వేస్తే దైవశక్తులను ఇంట్లోకి ఆహ్వానిస్తుందని పెద్దలు చెప్తుంటారు. ఒక్కో పండగకి ఒక్కో విశేషమైన ముగ్గుల్ని వేస్తాం కదా. ముగ్గుల్ని ఒక్కో ప్రదేశంలో ఒక్కో విధంగా పిలుస్తారు. కొందరు రంగవల్లి, రంగోలి, పోకళం అని పిలుస్తుంటారు. ఇలా పిలవడంలోనే కాదు, ముగ్గుల్లోనూ తేడా ఉంటుంది. అదేంటంటే కొందరు ముగ్గుని బియ్యం పిండితో వేస్తారు, కొందరు ముగ్గు పిండితో వేస్తారు. కేరళ వాళ్ళు ముగ్గుని పోకళం అంటారు, అంటే పువ్వులు ఆకులతో వేసేది అని అర్థం. పశ్చిమ బెంగాల్లో అల్పన అంటారు, ఇది బియ్యం పిండితో వేస్తారు. ఎన్ని రకాలుగా వేసినా ముగ్గు వేయడంలో వెనుక ఉద్దేశం మాత్రం ఒకటే. అంతేకాకుండా ఈ ముగ్గు వేయడం వెనుక ఒక చిన్న పిట్ట కథ కూడా ప్రాచుర్యంలో ఉంది. అదేంటో తెలుసుకుందాం. ఇతిహాసాల ప్రకారం ఒక రాజు తన కుమారుడు చనిపోవడంతో ఆ రాజు తన కుమారుడిని బ్రతికించమని సృష్టికర్త బ్రహ్మదేవుడిని వేడుకుంటాడు. బ్రహ్మదేవుడు అనుగ్రహం కోసం అతను చాలా కాలం పాటు తపస్సు చేస్తాడు. చివరకు బ్రహ్మదేవుడు కనికరించి ప్రత్యక్షమై రాజు కొడుకుని బ్రతికించడానికి అంగీకరిస్తాడు. అప్పుడు బ్రహ్మదేవుడు రాజుకు బియ్యం ముద్దతో బొమ్మను గీయమని చెప్తాడు. బ్రహ్మదేవుడు చెప్పినట్టుగా రాజు బొమ్మ వేస్తాడు. అప్పుడు బ్రహ్మదేవుడు తిరిగి అతని కొడుక్కి ప్రాణం పోస్తాడు. అప్పటి నుంచి ముగ్గు అన్నది అదృష్టం మరియు శ్రేయస్సుకు చిహ్నంగా ఉనికిలోనికి వచ్చింది. ఈ కథే రంగవల్లులు ఆచారంగా మారడానికి కారణమని చెప్తారు. ముగ్గు వేసేటప్పుడు పొడవు గీతలు ఇంటికి నెగిటివ్ ఎనర్జీ రాకుండా అడ్డుకుంటాయి. ముగ్గు వేసిన తర్వాత 4 వైపులా 2 అడ్డు గీతలు గీస్తారు. ఇవి శుభకార్యాల సమయాల్లో చేస్తారు. నక్షత్రాకారంలో వేసే ముగ్గు దుష్టశక్తులు దరిచేరకుండా చేస్తుంది. దేవాలయంలో నిత్యం ముగ్గులు పెట్టేవారు సుమంగలిగానే మరణిస్తారని దేవి భాగవతం, బ్రహ్మాండ పురాణం చెప్తున్నాయి. ఇల్లంతా కడిగిన వెంటనే ముగ్గు వేయకుండా వదిలేస్తే అది అశుభానికి సూచన అంటారు. ఈ వీడియోలో మొత్తం పద్మ ముగ్గుల్ని 11 రకాలుగా డిజైన్ చేయడం చూశారు. అలాగే మనం నిత్యం వేసే ముగ్గు యొక్క విశేషాలని, ఇంకా కథల్ని తెలుసుకున్నారు కదా. ఈ ఇన్ఫర్మేషన్ గురించిన అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియజేయండి. చిన్న చిన్న ఆర్ట్ అండ్ క్రాఫ్ట్స్, కుకింగ్, టూల్ లాగ్స్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోని తప్పకుండా లైక్ చేసేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేసి నా ఛానల్ని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.